ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు శంకుస్థాపనలు మాకు చేస్తారు, పనులు మా మంత్రిని వాళ్ళు చూసాం 2 చోట్ల రాళ్ళు వేసిపోయిన వాళ్ళు మీరు. ఒక్కసారి శంకుస్థాపన చేసిన తర్వాత అదే ప్రాంతంలో టెంకాయ కొట్టడానికి ఏమన్నా ఉండాలి. ఆ సోయ లేకుండా పనిచేస్తానికి మాకు భయం వేస్తుంది నిన్ను చూస్తే. ఊరికి ఎలక్షన్ల ముందర లేక రాయలసీమ ప్రజలు రోజు రోజుకి విషయాన్ని తెలుసుకునే క్రమంలో మీరు రాయలసీమ ద్రోహం చేస్తూ ఉన్నారు. మా హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైకోర్టు లాకెళ్ళారు. కడప నుంచి సహకార బ్యాంకు కూడా అసలు దాన్ని లాకెళ్ళారు, బ్యాంకులు లాకెళ్ళారు. చివరికి ఈ రోజున ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. రాయలసీమ ప్రజలు మిమ్మల్ని రాయలసీమ ద్రోహిగానే చూస్తూ ఉన్నారు. మాటలు మాత్రం మాకు, పనులన్నీ అమరావతికి చేస్తూ ఉన్నారు. మా దగ్గర ఏంది లేదు. ఈ రోజున ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. అదేంటంటే కడప ఉక్కన్నది రాయలసీమ వాళ్ళ హక్కు. అది దాన్ని తొందరగా పూర్తి చేయాలి. మీరే కదా అడ్డం చెప్పింది. 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆపింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అంతగా దాన్ని క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా ఆఖరికి పెట్టుబడి పెట్టేవాడిని కూడా తీసుకొస్తే పని లేకుండా ఆపి కేసులు పెట్టి భయపడిచ్చింది మీరు. కనుక ఈ రోజున వాస్తవాలు చెప్పడం కోసం త్వరితగతిన పూర్తి చేయాలి. మీరు ఎవరు పూర్తి చేసినా సరే కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరు మీద ఉండే పేర్లు 2. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉంటున్న సంగతి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇంకోసారి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు రాయలసీమ ద్రోహిగానే ముద్రించబడతా ఉన్నారు. రాయలసీమ హక్కు కడప ఉక్కన సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. నమస్కారం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చెప్పేసి మేము గట్టిగా అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే భావస్వేచ్ఛ లేదు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిరసన వ్యక్తం చేస్తామంటే అవకాశం లేకుండా పోలీసులను ఉపయోగించి మమ్మల్ని ఆపే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారు. సో ఇదొకటే కాదు, ఏదైనా కూడా ఒక సోషల్ మీడియాలో కూడా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు బుక్ చేసేసి వాళ్ళు ఒక స్టేషన్లో కాదు 24 స్టేషన్లలో వాళ్ళ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా లోపలేసి అరెస్ట్ చేసి ఇబ్బంది చేసే కార్యక్రమం. ఒక విలేకరులకు కూడా అదే కార్యక్రమం. మన శ్రీనివాసరావు గారు అయితేనేమి, తర్వాత మిగతా విలేకరులందరినీ కూడా ఆ రకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అన్నమాట. సో ఇంత దారుణమా? ఇది ఏమన్నా హిట్లర్ పరిపాలన? ఏమిది? బ్రిటిష్ పరిపాలన మంచిదే. ఆ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది అహింసాయుతంగా. మరి ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు? మేము అడిగేది కూడా ఇప్పుడు మేము నిర్మించమనే చెప్తున్నాం. నిర్మించమనే ఈ స్టీల్ ప్లాంట్ తొందరగా నిర్మించండి, ఇక్కడున్న ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతకు తప్పనిచ్చి ఇంకో రకమం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఇదే జేఎస్డబ్ల్యూతో వాళ్ళతోనే అదే స్టీల్ ప్లాంట్ వాళ్ళతోనే భూమి పూజ చేయడం జరిగింది. అదే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నిర్మించడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని రకాలైన జీవోలు ఇవ్వడం జరిగింది. దాదాపు 3500 ఎకరాలు దానికి అలినేట్ చేసిన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే 2019 డిసెంబర్ 24వ తారీఖు సో దానికి సంబంధించి, ఎందుకంటే విభజన హామీలో చట్టం ప్రకారమైనా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించాలనేది విభజన చట్టం చెప్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అదే కాకుండా స్టేట్ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. ఒక వేరే ఫ్యాక్టరీలు ఏదైనా రాకపోయినా పర్వాలేదు, మన రాష్ట్ర ప్రభుత్వం తరపునే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు కాబట్టి రాష్ట్రం తరపునే దాన్ని ఫ్యాక్టరీ నిర్మించాలా అని చెప్పేసి దృఢ సంకల్పంతో, ఎందుకంటే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది తోటి 30 లక్షల టన్నుల కెపాసిటీ తోటి దాదాపు 25,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చి 75,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే ఉద్దేశంతో దాన్ని నిర్మించాలా అని చెప్పేసి అక్కడ 2019 డిసెంబర్లో దానికి సంబంధించి భూమి పూజ చేసే కార్యక్రమం ఆ రోజు చేయడం జరిగింది. సో దానికి సీఎం రమేష్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఆయన శాలువగా
ఆయన ఏపీ హై గ్రేడ్ స్టీల్ అని చెప్పేసి స్టీల్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ను మొదలుపెట్టడమే కాకోకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కాంపౌండ్ వాల్ అయితేనేమి ఎన్హెచ్ అంటే నేషనల్ హైవే 67 నుంచి దానికి కలిపేదానికి అప్రోచ్ రోడ్ అయితేనేమి, అలాగే రైల్వే లైన్కి సంబంధించి దానికి సంబంధించిన భూమి ల్యాండ్ అక్విజిషన్ చేసి రైల్వే స్టేషన్ నుంచి దానికి కనెక్షన్ ఇచ్చేదైతేనేమి, అలాగే దానికి థర్మల్ స్టేషన్ నుంచి దానికి తలవంచిపట్నం సబ్స్టేషన్ దానికి సంబంధించి రైల్వే లైన్ అయితేనేమి, తర్వాత రోడ్డు ట్రాన్స్పోర్ట్ అయితేనేమి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ భూమికి అయితే భూమి పూజ చేయడానికి వచ్చారామో ఈ భూమి మాదండి, ఈ గడ్డ మాది, ఈ భూమి మాది, ఈ నేల మాది. ఇక్కడ నీళ్లు తాగింది మేము, ఇక్కడ గాలి పీల్చింది మేము, ఇక్కడ సచ్చేది మేము, బతికేది మేము. మా భూమిలోకి నువ్వు వచ్చి ప్రారంభోత్సవం అని చెప్పి పూజ చేస్తా, మా భూమిలోకి మేము పోయేదానికి అనుమతి లేదంటే ఇది అన్యాయమా కాదా? అసలు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలన్న ఉక్కు సంకల్పం చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చిన అనుమతులే, ఆయన పిలిచిన జిందాల్ కంపెనీనే మళ్ళీ అదే దాన్నే పునర్నిర్మాణం అంటున్నారు. మేము స్వాగతిస్తున్నాము. పోవడానికి పోలీసులు అడ్డపెట్టినారు. ఏమి కారణం అంటే ఏమి కారణం లేదు, పోకూడదు మేము అంతే. సరే ఈరోజు పోనీరు, 3వ తారీఖు వచ్చిపోతావు, 4వ తారీఖు పోమా, 5వ తారీఖు పోమా, మీరు ఏమైనా చెల్లేసుకొని ఉంటారా? ఇక్కడ ఉండేది మేము. అసలు ఈ అప్రజాస్వామికమైన నిర్ణయాలను వాళ్ళు మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము మానుకుంటాం, పరమేలా మానుకుంటాం, 4వ తారీఖైనా పోతాం. ఈ అప్రజాస్వామికమైన నిర్ణయాల వల్ల మీరు సాధించేది ఏంది? పోలీసులు ఉపయోగించుకోవడం వల్ల మీకు వచ్చేది ఏంది? చెడ్డ పేరు. అనవసరమైనటువంటి దౌర్జన్యాన్ని దాష్టికానికి మీరు పాల్పడతారని చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. మేము ఉక్కు ఫ్యాక్టరీకి స్వాగతించిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళం కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడుండే నిరుద్యోగులకు యువతకు కల్పించాలని చెప్పి, ఇక్కడ ఆర్థికంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు. ఇంకా నిజాయితీగా మాట్లాడాలంటే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలనే మొట్టమొదటి సృష్టికర్త దివంగత నేత రాజశేఖర రెడ్డి అన్న. మొట్టమొదట ఎవరికి లేని ఆలోచన లేనప్పుడు ఆయన చేసింది. మా దురదృష్టం ఆయన మరణించినాడు, అది పోయింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము మొదలుపెట్టినాం. మళ్ళీ మా కరోనా వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ మా దురదృష్టం మేము ఓడిపోవడం. లేకపోతే ఎప్పుడో ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడైనా పర్వాలే, ఉక్కు నిర్మాణం జరగాల్సిందే. ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు కాలయాపన చేసినావు, ఇంకా నీకు 2 ఏళ్ళు ఉంది. ఏ మేరకు చేస్తావో మేము కూడా సంతోషపడతాం. చేస్తే మంచిది, చేయకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగాల, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. 2 ఏళ్ళు పూర్తయినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి ఫ్యాక్టరీ. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు 750 కోట్లు పెట్టుబడి పెట్టి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసినప్పటికీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని దీన్ని ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రచార ఆర్భాటం తప్ప చేయాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ ఫ్యాక్టరీ తొందరగా పూర్తి చేయాలా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఈ ప్రాంతం డెవలప్ కావాలని పోతున్నాం తప్ప మేము అక్కడ పోయి ప్రశాంతంగా చూసి వివరించడానికే పోతున్నాం. మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 19 వరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం రాయలసీమ స్టీల్ ప్లాంట్ గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏ ఒక్క స్టెప్ అయినా వేసాడా? ఎటువంటి అనుమతులు తీసుకున్నాడా? మరి అదే రకంగా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. అక్కడ పనులు మొదలుపెట్టారు, ఇంటర్నల్ రోడ్స్ అన్ని చేశారు, పవర్ సప్లై ఇచ్చాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. రండి చూద్దాం అక్కడికి పోయి. నీ టైంలో, చంద్రబాబు టైంలో 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఏం చేసావు కడప జిల్లాకు? స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ₹1 నువ్వు ఖర్చు పెట్టావా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2023 వరకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. ఈరోజు రహదారులన్నీ పూర్తయినాయి. అయినా కానీ జేఎల్ఎంతో అగ్రిమెంట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా? మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి శంకుస్థాపనకు లేకపోతే భూమి పూజ అంటున్నావు. ఏం చేసినావని నువ్వు ఇప్పుడు భూమి పూజ చేస్తున్నావు. అదే రకంగా అన్ని పనులు పూర్తయినాయి, వర్క్ స్టార్ట్ అయింది, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అయింది. మరి ఇవన్నీ ఎవరు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, మీరు చేశారా? 2 ఏళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి 2003 చేసి, మళ్ళీ 26 3 సంవత్సరాలు అయింది. ఎంతవరకు ఖర్చు పెట్టావు? ఈ 3 సంవత్సరాల్లో ₹1 ఖర్చు పెట్టావా స్టీల్ ప్లాంట్ గురించి? మరి ఈ రోజుకి ఏ హక్కు వస్తున్నావు ఇక్కడికి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేక రాచరిక రాజ్యంలో ఉండామా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలిగే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం ఉంది, తన నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మరి ఈరోజు ఒక రాజకీయ పార్టీ నాయకులుగా మేము గతంలో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో
మరి కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి మరి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. సుమారుగా 750 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ రోజు ఈ ప్రాంతంలో మరి ఒక ఉక్కు పరిశ్రమ తీసుకురావాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి 750 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇదే ముఖ్యమంత్రి 2018వ సంవత్సరంలో మరి కంబాల దినలో ఒక శంకుస్థాపన చేశాడు, శిలాఫలకం పెట్టాడు. మరి ఎందుకు 2014 నుంచి 19 వరకు స్టీల్ ప్లాంట్ నువ్వు ఈ మన కడపలో నిర్మించలేకపోయావు? మరి అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం మనకు శైలి ఆధ్వర్యంలో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని చెప్పి మరి ఆ రాష్ట్ర విభజనలోనే పొందుపరచడం జరిగింది. మరి ఆ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మరి ఉక్కు పరిశ్రమ కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయాల కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను మరి కడప స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెట్టడం జరిగింది. మరి 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి ఎందుకు సాధించుకోలేకపోయావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 2018లో శంకుస్థాపన చేశావు. మరి ఏ రకమైన అడుగు ముందుకు వేశావు ఆ పరిశ్రమ ప్రారంభించేదానికోసం? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాకపోతే మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా ఆంధ్ర రాష్ట్రమే మరి ఈ పరిశ్రమ స్థాపించడానికి అడుగులు ముందుకు వేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి సుమారుగా 3500 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి పూర్తిగా 750 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అప్రోచ్ రోడ్స్ కానివ్వండి, రైల్వే లైన్ కానివ్వండి, మరి 220 kV లైన్లు కానివ్వండి, సబ్స్టేషన్లు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరు? మరి ఈరోజు మా ప్రభుత్వం దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు అధికారంలోకి. మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా ఇప్పటికీ మరి ఆ స్టీల్ పరిశ్రమ ఉక్కు పరిశ్రమ పూర్తి అయిపోయి సుమారుగా 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు 25 మాసాలు అయింది. మరి 25 మాసాల్లో నువ్వు ఏం చేశావు? మరి అదే జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ మరి వాళ్ళ మీద నువ్వు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టావు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? వాళ్ళ మీద కేసులు పెట్టింది నువ్వు కాదా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జేఎస్డబ్ల్యూ మరి పారిశ్రామికవేత్తల మీద మీరు కేసులు పెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మరి అదే యాజమాన్యాన్ని మళ్ళా బతిమాలి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చి మళ్ళా భూమి పూజ అని చెప్పి అభివృద్ధికి ఇంతవరకు కష్టపడింది ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ ప్రాంతం ఎంత వెనకబడిందో, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి రాజశేఖర రెడ్డి సార్ ఇక్కడ ఒక ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది. ఆయన మరణాంతరం అది పక్కన పడిపోయింది. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా ఆయన హయాంలో ఊరికే శిలాఫలకం వేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి సార్ 19లో స్టార్ట్ చేసిన ఇదే ఉక్కు ఫ్యాక్టరీ కరోనా వలన ఆగిపోతే తర్వాత 23లో ఒక 750 కోట్లు వెచ్చించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఏదైతే ఈరోజు వీళ్ళు తిరిగి పునః ప్రతిష్ఠ చేస్తున్నారో అదే జిందాల్ వాళ్ళతో ఆ రోజు ఒక ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ ఒక 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడానికి ఒక 20,000 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తే అప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు తిరిగి వాళ్ళతోనే మళ్ళీ ఒప్పందం కుదుర్చుకొని కంపెనీ తీసుకొస్తున్నారు. మంచిదే, మా ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేసి దీన్ని తీసుకొస్తే మంచిదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ ఆల్రెడీ తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్కు పాటుపడితే అది మసగపరచాలని వీళ్ళు చేస్తున్న ఈ ఉద్దేశము. అదేవిధంగా ఈరోజు అక్కడ జరిగిన డెవలప్మెంట్ని చూపించాలని మేమంతా పోతుంటే పోలీసులను పెట్టి మమ్మల్ని అంతా కూడా నిర్బంధించి వెళ్ళనీయకుండా చేయటం. అసలు ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ పరిపాలనే జరుగుతోంది. ఎందుకంటే ఎవరినే కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, ఏదే కానీ మాట్లాడేది లేదు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలా. వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేమంతా కూడా